నమస్తే. తాడేపల్లిలో ఏం జరుగుతుంది? అంతా ఇప్పుడు ఇదే ఒక రకమైనటువంటి ఆసక్తికర చర్చ జరుగుతుంది. వాస్తవానికి త్వరలో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్‌సీపీలో పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. అంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలి. కొన్ని చోట్ల నివేదిక ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి మనం మేల్కోవాలని చెప్పి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి. ధిక్కార స్వరాలు, బుజ్జగింపులు, ఇక రకరకాల పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఇప్పటికే కొంతమంది అక్కడికి వచ్చినటువంటి నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కొంతమంది తమను ఎక్కడ మారుస్తారో ముందుగానే సోషల్ మీడియాలో తమ పేర్లు వినిపించాయి కాబట్టి ఆయా నేతలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం తాజాగా జొన్నలగడ్డ పద్మావతి, సింగనమల ఎమ్మెల్యే. ఇలాంటి క్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కూడా ఎంఎస్ బాబు ఆయన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు. కానీ తమ అనుచరులతో భేటీ అయి ఒక రకమైనటువంటి చర్చ చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల మల్లాది విష్ణు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహారం, తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇష్యూ, ఇట్లాంటివన్నీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి చేరుకోవటం, అక్కడికి వచ్చిన తర్వాత మీ మీద ఇదిగో అసంతృప్తి, నివేదిక ఇదిగో, ఫలానా చోట ఇలా ఉంది అలా ఉంది, కాబట్టి మీరు అక్కడ గెలవలేరు, అందుకనే మేము మారుస్తున్నాం, వేరే చోటకి పంపిస్తున్నాం. కొంతమంది ఇంకా సచ్చినట్టు ససేమిరా ఏమనలేక ఓకే అంటున్నారు. కొంతమంది మాత్రం నో వే అంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో అసలు తాడేపల్లిలో ఏం జరుగుతుంది? అదొక జనతా గ్యారేజ్ లేక తాడేపల్లి గ్యారేజ్ లాగా మారింది. అంటే కొన్ని విభాగాల కింద డివైడ్ చేసి ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు కొంతమంది నేతలు వాళ్ళతో మాట్లాడతారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ మాత్రం వినడం లేదు. అలాంటి వారిని సెకండ్ స్టెప్ కింద అధినేత దగ్గరికి పంపిస్తున్నారు. అక్కడ కూడా సైలెంట్గా ఉంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అసంతృప్తి. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ పరిపాలనా అంశాల్లో కానీ ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి పురోగతి లేదు, అభివృద్ధి లేదు అనే అంశాలు కూడా ప్రజల్లో బాగా చర్చకు దారి తీసినటువంటి నేపథ్యంలో ఒక పక్కనేమో సర్వేల భయం, మరో పక్క ఆయా వర్గాలకు సంబంధించి ఆందోళన, నిరసన, ఉద్యమాలు, పోరాటాలు, ఇవన్నీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పడేసరికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. కొంతమందిని ఏం చేస్తారు, పొమ్మనలేక పొగ పెట్టడం అంటే అన్నట్టు మీరు ఎంపీ కాదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని రీషఫ్లింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని, రాజ్యసభ ఇస్తామని, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుల ముగ్గురిని ఎంపిక చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీనివాసులు చిత్తూరు జిల్లాకు సంబంధించి, అలాగే గొల్ల బాబురావు ఉత్తరాంధ్రకు సంబంధించి, కోస్తాంధ్రకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారు మినహా ఈ ఇద్దరు కూడా, శ్రీనివాసులు కానీ గొల్ల బాబురావు ఇద్దరు అసంతృప్తితో ఉన్నారు. మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటే రాజ్యసభకు పంపిస్తామంటావేరేంటి అని చెప్పి తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తపరిచారట. ఇలా రకరకాలుగా సమీకరణాలు, ఆయా రకాల పరిణామాలు, మొత్తానికి అసలు అంతా గందరగోళం, అయోమయ పరిస్థితుల్లో ఉంది. వాస్తవానికి తాడేపల్లిలో గత 15 రోజుల నుంచి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంటే మరికొంతమంది సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మాకు ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అని చెప్పి నేతల దగ్గర ప్రాధేయపడుతున్నారు. చివరికి కాళ్ళు కూడా పట్టుకోవడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా మారినటువంటి అంశంగా వైఎస్ఆర్‌సీపీలో
ఒక చర్చ జరుగుతుంది. ఎందుకింత పరిస్థితి వచ్చింది అంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు, వివాదాలు ఇవన్నీ ఒక్కసారిగా బయటపడేసరికి అధినేతకి ఏం నిర్ణయం తీసుకోవాలో, ఏం చేయాలో పాలుపోవటం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణలో ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీకి అదే పరిస్థితి రాబోతుంది అని ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, అలాగే ప్రజల్లో కూడా. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ పట్ల ప్రతి ఒక్కరు, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నేతలంతా అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉంటున్నారు, కొంతమంది మాత్రం బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యే ఆవిడ ఫేస్బుక్ లైవ్ ద్వారా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత రోజు మళ్ళీ ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ తాడేపల్లికి పిలిపించారు. పిలిపించి ఆమెతోనే ప్రెస్ మీట్ పెట్టించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చెప్పించారు. నేను వేరే ఉద్దేశంతో అన్నా, కానీ పచ్చ మీడియా, ఎల్లో మీడియా దాన్ని వక్రీకరించింది. జగనన్నే నా ఊపిరి, నా శ్వాస, నా ప్రాణం, ఆయన ఏది చెప్తే అది చేస్తా అని చెప్పి పద్మావతి గారు ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారింది. తమ నియోజకవర్గంలో వారు మాట్లాడుతున్నారు, అనుచరులతో భేటీ అవుతున్నారు, సమావేశం అవుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి. అయిన తర్వాత వారు ఎక్కడో చోట మాట్లాడుతున్నారు, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని తర్వాత వెంటనే అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది అలర్ట్ అవ్వటం, వారికి ఫోన్ కాల్స్, వెంటనే తాడేపల్లికి క్యూ కట్టడం, అక్కడ చర్చలు జరిగిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం ప్రెస్ మీట్లో. నేను కావాలని అనలేదు, నేను అన్న ఉద్దేశం వేరు, కానీ దాన్ని వక్రీకరించి మ్యానిపులేట్ చేసి ఈ రకంగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి. అంటే తాడేపల్లిలో ఏం జరుగుతుంది, తాడేపల్లి గ్యారేజ్ అనాలి ఒక రకంగా చెప్పాలి. ఇక్కడ అలా చేయబడును అనేదే సర్వత్రా చర్చది జరుగుతుంది. అంటే మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు పార్టీకి నష్టమే, కానీ దానివల్ల ఎలాంటి లాభం ఉండదు అనేది బాగా చర్చ జరుగుతుంది.